మెడిసినల్ ప్లాంట్స్ అనేవి ఎప్పుడైతే ఊర్లలో తగ్గిపోయినప్పుడు ఓకే ప్రతి 100 మీటర్లకు ఒక మెడికల్ షాపులు పెరిగిపోయింది. నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష. I will take care of all the plants as a responsibility. మండలి నుంచి అంటే ఈ యొక్క సిజిఆర్ ఫౌండేషన్ వారి యొక్క కార్యక్రమాన్ని దేని నుంచి ప్రారంభించుకున్నాం మనం? మదర్ ట్రీ కదరా. మదర్ ట్రీ ఏది మనకు ఇక్కడ? వర్షం పడడం వల్ల ఇలా నీళ్లు ఫామ్ అయ్యి భూగర్భ జలాలకు పోయి పెరుగుతాయి సార్. ఈ సిజిఆర్ ఫౌండేషన్ వాళ్ళు మొదటగా మనకు మరి మన పాఠశాల నుంచి మరి రామకృష్ణ సార్ గారిని మీటింగ్కు హాజరు కావాల్సిందిగా కోరినప్పుడు మరి మన పాఠశాల నుంచి రామకృష్ణ సార్ గారు వెళ్ళారు. మరి వారు వెళ్ళి వచ్చిన తర్వాత మన పాఠశాలలో మొదటగా ఈ యొక్క మండలి నుంచి అంటే ఈ యొక్క సిజిఆర్ ఫౌండేషన్ వారి యొక్క కార్యక్రమాన్ని దేని నుంచి ప్రారంభించుకున్నాం మనం? మదర్ ట్రీ కదరా. మదర్ ట్రీ ఏది మనకు ఇక్కడ? రాగి చెట్టును అంటే ఒక పురాతన కాలంలో ఉన్నటువంటి వెలిసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క రాగి చెట్టును మనం మదర్ ట్రీగా ఎంచుకొని ఆ మదర్ ట్రీకి పూజలు కూడా నిర్వహించుకున్నాం కదా. మరి ఈ యొక్క ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ఈ కాలంలో ఏం జరుగుతుందిరా, మరి పొల్యూషన్ అనేటువంటిది, కాలుష్యం అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతుంది. ఎక్కడ చూసినా, ఇక్కడ అని అక్కడ అని కాదు, ఎక్కడ చూసినా మనకు కాలుష్యం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. మరి ఆ కాలుష్యానికి ప్రధాన కారణం ఎవరు? మనమే. ఎవరు? మానవులమే కదారా. మరి కాలుష్యం ప్రతిదీ మన ఫ్యాక్టరీల నుంచి కావచ్చు, లేకపోతే పొగ ద్వారా కావచ్చు, మనం చేసేటువంటి కార్యకలాపాల ద్వారానే ఈ యొక్క వాతావరణం అంతా కూడా ఏమవుతుంది మనకు మరి కాలుష్యం అవుతుంది. మరి ఇటువంటి కాలుష్యం రానున్న భవిష్యత్ తరాలకు ఎంతో ప్రమాదకరమని గ్రహించి మరి సిజిఆర్ ఫౌండేషన్ వాళ్ళు ఇటువంటి యొక్క మరి సామాజిక బాధ్యతను గుర్తు చేసే విధంగా మనందరినీ అదేవిధంగా పర్యావరణ పరిరక్షణలో అందరి సమాజంతో పాటు మరి విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా మరి పర్యావరణ పరిరక్షణలో మీ యొక్క భాగస్వామ్యం అంటే విద్యార్థుల భాగస్వామ్యం ఉండాలి. అదేవిధంగా మీకు ఒక సామాజిక బాధ్యత ఉండాలి. మన భావితరాలు బాగుండాలంటే మనం అందరం కూడా మరి మనకు కలుగుతున్నటువంటి నష్టాన్ని గుర్తించి ఆ నష్ట నివారణకి ఏం చేయాలనేటువంటి ఆలోచనలు చేసుకుంటూ వెళ్ళాలి. మరి దానికి ముందుండి నడిపించినటువంటి వారికి మరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి తర్వాత కార్యక్రమం ఏం నిర్వహించుకున్నాం మనం? మన పాఠశాలలో ఏం చేసుకున్నాం? ఔషధ మొక్కలు. మరి ఈరోజే మనము ఓపెన్ చేసుకున్నాం కదా, గ్రాండ్గా ఘనంగా ప్రారంభించుకున్నాం. నిర్వహణ కూడా మరి జిల్లాలో చూసుకున్నట్లయితే ఒక 10 పాఠశాలలు మాత్రమే ఎంపిక చేశారు. ఆయా 10 పాఠశాలలో మన పాఠశాల ఉండడం మన అదృష్టం కదా. మరి మన పాఠశాలకు మరి ఎంపిక కావడం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఔషధ మొక్కలను ఏర్పాటు చేసుకున్నాం. మరి అదేవిధంగా ఇంకుడు గుంతలను కూడా మనం చూసుకున్నట్లయితే కాకతీయుల కాలంలోనే చెరువులను తవ్వుకున్నాం మనం కదా, అంతేనా కదా. మరి ఆ చెరువులను తవ్వుకున్న ఎందుకు? దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంది? భూగర్భ జలాలు, గ్రౌండ్ వాటర్ని పెంచుకోవాలి. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మరి ప్రతి ప్రాంతంలో మరి నగరాలలో కావచ్చు, పల్లెల్లో కావచ్చు, ఈ భూమి మీద అందరం జనాలు పెరిగిపోయి ఏం చేస్తున్నారా, ఈ యొక్క భూమిని ఆక్రమిస్తున్నారు. రాను ఏం చేస్తున్నారు? భూమిని అంతా కూడా ఆక్రమించుకుంటున్నారు. ఈ ఆక్రమించుకోవడం ద్వారా ఏమవుతుంది? నీరు ఎక్కడ స్టోరేజ్ కావాలని అర్థం కావడం లేదు. నీరు ఎక్కడ స్టోరేజ్ అవుతుంది? స్టోరేజ్ కావడానికి అవకాశం లేదు. చెరువులు, కుంటలు, మరి వాగులు అన్నీ కూడా ఆక్రమించుకొని ఇల్లు కట్టుకుంటున్నారు. జనాభా పెరిగిపోయి వాటిని ఆక్రమించుకొని అట్లా కట్టుకోవడం ద్వారా మరి నీళ్ళు స్టోరేజ్ అవ్వడానికి అసలు ప్రాంతమే దొరకట్లేదు. కాబట్టి మరి భవిష్యత్ తరాల కోసం పురాతన కాలంలోనే 11వ శతాబ్దంలోనే కాకతీయులు ఏం చేశారు? చెరువులను దవ్వుకురు. మనం తెలుసుకున్నాం ఏమని? మిషన్ కాకతీయ అని చెప్పి చెరువులను తవ్వేటువంటి, చెరువులను పూడిక తీసేటువంటి కార్యక్రమాలు మనం ఇంతకుముందుకు విన్నాం కదారా. దాని ఉద్దేశం కూడా ఏంది? ప్రధానంగా గ్రౌండ్ వాటర్ని పెంచుకోవడం కోసం. గ్రౌండ్ వాటర్ మనకి ఎందుకు కావాలి? మరి ఎందుకు కావాలిరా? మనకు నీళ్లు కావాలి. మనకేం కావాలి? ప్రధానంగా ఆహారం లేకున్నా కానీ ప్రధానంగా మనకు ముఖ్యంగా నీళ్లు లేనట్లయితే మనం ఒక్కరోజు కూడా జీవించలేం. జీవిస్తావా? వల్ల
ఫ్లోరో కార్బన్స్ అనేవి విడుదలవుతున్నాయి అనేది బహుశా మీరు ఫిజిక్స్లో చదివి ఉంటారు. వాటి వల్ల ఏమవుతుంది, ఇంకా ఎక్కువ హాని జరుగుతుంది ఓజోన్ పొరకు. అంటే ఇదంతా ఇట్లనే నడుస్తూ పోతే ఏమవుతుంది అంటే కొద్ది రోజుల తర్వాత భూమి మీద మనిషి నిలబడలేని పరిస్థితి వస్తుందేమో. ఆ వేడికి మొత్తం చర్మం మీద పొక్కులు రావడం. కొంతమంది మీరు ఆదిత్య 369 సినిమా చూసి ఉంటారు. వాళ్ళు బయటి వాతావరణంలో అంటే కొన్ని 40-50 ఏళ్ళ తర్వాత ఇది ఇట్లనే కాలుష్యం పెరుగుతూ పోతుంటే ఈ వేడికి మామూలుగా మనము నిలబడలేము, ఇట్లా తిరగలేము. ఇప్పుడు చంద్రమండలం మీదకి పోతే ఎలా అయితే శరీరం అంతా కవర్ చేసుకొని ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని అట్లా పోతున్నారో మనం ఇట్లనే ఈ పర్యావరణానికి నష్టం కలిగించే పనులు చేస్తూ ఉంటే ఏమవుతుంది, మనం భూమి మీద కూడా ఆ మాస్కులు పెట్టుకొని మొత్తం శరీరాన్ని కవర్ చేసుకొని తిరిగే పరిస్థితి వస్తుంది. ఇంకొకటి మనం ఆడ ఇంకుడు గుంత చూసాము. ఇప్పుడు మరి వర్షాలు తక్కువైనప్పుడు నీరు కూడా తగ్గిపోతుంది కదా. దాని గురించి ఏం చేస్తారు, ఒక అపార్ట్మెంట్ కట్టినప్పుడు 1000 ఫీట్లు 1100 1200 ఒక అపార్ట్మెంట్లో 1000 మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ సరిపోయే విధంగా బోర్లు చాలా చాలా లోపలికి వేస్తున్నారు. అంటే భూగర్భ జలాలని చాలా లోపల నుంచి కూడా తోడేస్తున్నాం మనం. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంట, ఆ లోపలి పొరల్లో సమతుల్యత దెబ్బతిని ఏమవుతుంది, రాను కొద్ది సంవత్సరాల తర్వాత ఎర్త్క్వేక్స్ అంటే భూకంపాలు వస్తాయంట. వాటిని ఆ సమన్వయం చేసుకోవడానికి అప్పుడు ఏమవుతుంది, బతికే పరిస్థితే ఉండదు. మరి ఇవన్నీ కూడా మనకి ఇట్లా అనర్థాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ అవగాహన మీలో మన ఎత్తు గురించి, మన భూమి గురించి, మన పరిసరాల గురించి మనకు అవగాహన కలిగించి భవిష్యత్ తరాలు కూడా మనలాగా బ్రతికే విధంగా చేయాలంటే మనం ఇప్పుడు ఈ వనరుల్ని కాపాడుకోవాలనే అవగాహన మనకు కలిగించడానికి, ముఖ్యంగా విద్యార్థులు అంటే భవిష్యత్తు మీదే కాబట్టి విద్యార్థులకు కలిగించడానికి ఏర్పాటు చేసిన ఒక మంచి కార్యక్రమము ఆ ఫౌండేషన్ తరఫున ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానికి మన స్కూల్ సెలెక్ట్ కావడం, మన విద్యార్థులకి ఈ ప్రోగ్రాం పరిచయం కావడం చాలా సంతోషకరం. చెత్త దగ్గరికి వెళ్తే రోగాలు వస్తాయని చెప్పిన పేరెంట్స్ నువ్వు చెత్త బయటేస్తే అంతకన్నా పెద్ద క్రైమ్ అని ఎందుకు చెప్పట్లేదు? ఎందుకంటే క్లీన్ చేయడానికి వర్కర్లు ఉన్నారు, చెప్పడానికి బోధకులు ఉన్నారు. ఇదంతా భారం భరించి 50 ఏళ్ళకి చచ్చిపోయే పారిశుద్ధ కార్మికులు ఉన్నారు. మనం చేసే తప్పిదం వల్ల అనారోగ్య పాలయ్యే వాళ్ళు 100 మంది ఉన్నారు. సార్ నాకెందుకు సార్ 10కి 10 వచ్చినాయా, మ్యాథ్స్లో మార్క్స్ వచ్చినాయా, పిల్లోడికి ఉద్యోగం వచ్చిందా, ఒక ఫ్లాట్ కొనుక్కున్నామో, రిటైర్ అయ్యామో, అయిపోయిందా? ఇప్పుడు ఈ గాలి వస్తుంది, అందరు పీలుస్తున్నారు కదా, ఈ షెడ్ తీసేస్తాను. ఇప్పుడు ఇక్కడ కూర్చుంటారు 2 గంటలు. ఎందుకు? ఎండ. మరి ఆ చెట్టు నాటిన అతని పేరు ఎవరు? ఆ పేరు ఎవరిదమ్మా? చెట్టు నాటిన ఆయన. ఈరోజు మీరు ఏదైతే ఒక మొక్క నాటారో అలాగే భావి తరాల కోసం ఒక మొక్క నాటడం వల్ల ఈరోజు ఒక చెట్టు ఒక నీడనిస్తుంది. ఎవరో చేసిన మంచికి మనం ఫలాన్ని తీసుకుంటున్నాం. మరి రేపు నెక్స్ట్ మీ తర్వాత ఇదే బెంచీల్లో, ఇదే కుర్చీల్లో, ఇదే టీచర్ల ముందు ఇంకో 10th క్లాస్ 6th క్లాస్ 5th క్లాస్ వాళ్ళందరూ వచ్చి కూర్చోవాలంటే వాళ్ళకి ఎన్విరాన్మెంట్ నీట్గా ఉండాలా? దాని బాధ్యత ఎవరిది? స్కూల్కి వెళ్ళిన తర్వాత, బయటకు వెళ్ళిన తర్వాత 1 కేజీ లైట్ అమ్మమంటే అమ్ముతారా? 1 కేజీ లైట్ ఇవ్వండి అంటే అమ్ముతారా? 1 కేజీ ట్రిగ్నోమెట్రీ అమ్మమంటే అమ్ముతారా? 1 కేజీ డైఫ్రాక్షన్ అమ్మమంటే అమ్ముతారా? మరి ఇక్కడ చదివే చదువు బయటికి వెళ్ళిన తర్వాత మీకు ఏమని తెలుస్తుందంటే, చదువు మనకి ఇవ్వాల్సింది జ్ఞానాన్ని ఎట్లా అంటే ఉన్న రిసోర్సెస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ఆల్ ద స్టూడెంట్స్. ఇది చేసిన వాళ్ళు ఎవరు ఒకసారి చేతులు ఎత్తండి. 1 2 3 అందరూ ఒకసారి నుంచోండి అమ్మా, క్లాప్స్ కొట్టండి. దిస్ ఈజ్ ద రియల్ స్కిల్. ఒక వస్తున్నప్పుడు స్కూల్లో ఉన్న పువ్వులు అక్కడ పెరిగిన వాటితోనే. వెరీ గుడ్, క్లాప్స్ ఫర్ ద మేడం ఆల్సో. ఇట్స్ రియల్లీ హార్ట్ టచింగ్. ఒక బొకే బయటికి వెళ్ళి కొంటే 350 రూపాయలు. దీనికి వెలకట్టనేనంత గొప్ప స్కిల్ మీలో ఉంది. మొక్కలు కొన్నారు, కలర్ కంపోజిషన్ చూసుకున్నారు, డెకరేషన్ కోసం ఫెదర్స్ పెట్టారు, దాని తర్వాత రెడ్ పెట్టారు, దాన్ని మళ్ళీ కింద మళ్ళీ ప్లాస్టిక్ తాడు కట్టకుండా పులికోస కట్టారు. 100% environmental friendly bouquet which was done by your school. Now కలెక్టర్ గారు వచ్చిన, మినిస్టర్ గారు వచ్చిన, మీ ఫ్రెండ్స్ బర్త్డేకి వచ్చిన మీరు ఈ విధమైన గిఫ్ట్స్ మాత్రమే వాళ్ళకి ఇవ్వాలి. అర్థమైందా? దీనివల్ల ఇది అయిపోయిందమ్మా, ఇక్కడ దీని అయిపోయి తీసుకొని అక్కడ పెట్టాను. దీనివల్ల పర్యావరణకు హాని ఉందా?
దీని మళ్ళీ కంపోస్ట్ అయిపోతుంది కదా, అదే ఒక బొకే కొని ప్లాస్టిక్ కవర్ పెట్టాను. 473 సంవత్సరాలు ఆ భూమిలోకి ఉన్న అది నీళ్లు దానిలో దిగుతున్నాయా? భూమిలోకి నీళ్లు ఇంకుతాయా? ఇంకకపోగా మీ పరిసరాల్లో ఉన్న ఏ ఆవు పొట్ట దగ్గరికి వెళ్ళి ఆ పొట్ట అట్లా పట్టుకుంటే 20 కేజీల నుంచి 23 కిలోల ప్లాస్టిక్ వేస్ట్ ఆవు పొట్టలో ఉంది. దానికి కారణం ఎవరు? మనమే. టిఫిన్కి వెళ్ళి చట్నీ కట్టండి, మన ఇంట్లో 100 బాక్సులు ఉంటాయి, బట్ మనకి ఏం వద్దు. సార్ మాకు అర్జెంట్ టైం అవుతుంది, స్కూల్ టైం అవుతుంది అని చెప్పి ప్లాస్టిక్ బ్యాగులో ఇడ్లీలు తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని అదే ప్లాస్టిక్ కవర్లో ఇడ్లీలు తిని టైం లేనంటున్న మీ అందరూ టైం కేటాయించి ఒక 5 రోజులు హాస్పిటల్ పాలవుతున్నారు. ఎందుకు? ఒక చిన్న టిఫిన్ బాక్స్ తీసుకురావచ్చు వచ్చే బద్ధకం వల్ల. ప్లాస్టిక్ కవర్ కడతారు, ప్లాస్టిక్ కడుతున్నారా, అదంతా తింటున్నారు, దాంతోపాటు ఇట్లా బట్టి తీస్తున్నారు. అన్నిటికన్నా దారుణం వేడి వేడి టీ, ప్లాస్టిక్ కవర్లో టీ తీసుకుంటున్నారు. ఇదంతా ఎక్కడికి వెళ్తుంది? పొట్టలోకి వెళ్తుంది. మన శక్తిమాన్లా గట్టిగా ఒక ఫీవర్ వస్తే 3 రోజులు లెగము. ఒక చిన్న దోమ, కంటికి కడపడంత దోమ కుడితే తట్టుకునే శక్తి మీ బాడీకి ఉందా? మరి ఏంది మనం శక్తిమాన్ సార్? మన ఆరోగ్యం టీచర్ కాపాడరు, అమ్మ కాపాడదు, నాన్న కాపాడరు. మీ ఆరోగ్యం కాపాడుకోవాల్సింది ఎవరు? మీరే కాపాడుకోవాలి. కనుక ప్లాస్టిక్ అనేది చెడ్డదా మంచిదా? ఎవరు చెప్పారు? ప్లాస్టిక్ చెడ్డదని ఎవరు చెప్పారు? ప్లాస్టిక్ మంచిది. వినండి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మంచిది కాదు. ఏంటి? మరి మీ అందరు ఉదయాన్నే లేచి బ్రష్ నోట్లో ఏం పెడతారు? డబుల్ యూజ్ ప్లాస్టిక్. నో, నోట్లో పెట్టుకున్న బ్రష్ ఏంటిది? స్నానం చేసే బకెట్ ఏంటిది? నీళ్ళు తీసుకున్న మగ్గు ఏంటిది? తీసుకొచ్చే టిఫిన్ తినే ప్లేట్ ఏంటిది? వాటర్ తాగే బాటిల్ స్టీల్. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. మరి అన్నం తినే ప్లేట్ ఓకే స్టీల్, వాటర్ తాగే బాటిల్ చూపించండి ఒకసారి. స్టీల్ బాటిల్స్ అందరి దగ్గర ఉన్నాయి బాటిల్స్. ఆర్ యూ షూర్? బయటికి వెళ్ళి తాగే క్లాప్స్, లెట్స్ క్లాప్ ఫర్ దెమ్. ఓకే, మరి బయట తీసుకొచ్చే అరటిపళ్ళు, ఈ కవర్లు, ఉదయాన్నే 6ంటికి మన తలుపు తట్టే పాల ప్యాకెట్, మరి బయట పాలు తెచ్చుకోరమ్మా? అంటే ఎవరు పాల ప్యాకెట్ కొనరా? ఎవరి కాళ్ళు బర్రె పాలు తాగుతారా? ఎట్లా ఇంటికి గిన్నె తీసుకొని వస్తారా? ఎవరి కాళ్ళకి ఇంట్లో ఉన్నాయా? అయితే మీరు ఖచ్చితంగా ఆరోగ్యంగానే ఉన్నట్టు. ఓకే, మీరు వేసుకున్న షర్టు కాటనా? ఎవరు చెప్పారు అది కాటన్ అని? 40% పాలిస్టర్ ఉంది దానిలో. మీరు చేతికి పెట్టుకునే వాచ్, రాసుకునే పెన్ను, అట్ట వేసే కవరు, మరి ఇవన్నీ లేకపోతే ఉదయాన్నే మీ అందరికి స్టీల్ బ్రష్లు ఇస్తా నోట్లో పెట్టుకొని బ్రష్ చేసుకుంటారా? చెప్పమ్మా. ప్లాస్టిక్ ఈజ్ గుడ్. ఈ కుర్చీలు, ఇప్పుడు ఆ కుర్చీలు అనే ఒక ఎలిమెంట్ లేకపోతే అడవులకు వెళ్ళి చెట్లు నరికి విపరీతమైన బెంచులు తయారు చేయడానికి న్యాచురల్ రిసోర్సెస్ మొత్తాన్ని మానవుడు ఇష్టం వచ్చాడు పడేస్తాడు. ఇప్పుడు అన్నయ్య ఉన్నాడు, అన్న పట్టుకున్న స్టాండు, నేను పెట్టుకున్న స్టీల్ ప్లాస్టిక్, నేను పెట్టుకున్న వాచ్ స్ట్రాప్, పెట్టుకున్న స్పెట్స్, బెల్ట్, ఎవ్రీథింగ్, షూస్, ఎవ్రీథింగ్ ఇస్ రీసైకిల్డ్ ప్లాస్టిక్. ప్లాస్టిక్ మంచిది కాని ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్. సాయంత్రం పూట వేడిగా మీరు పానీపూరి తినే ధర్మాకోల్ ప్లేట్లు ఉంటాయి చూడండి, ప్లాస్టిక్. ఓకే, చట్నీ కవర్స్ ప్లాస్టిక్. ఓకే, కొబ్బరి బొండాలు లీటర్ గొట్టు బాబాయ్ 100 రూపాయలు ఇస్తా అని బాటిల్ తీసుకొస్తారే, ప్లాస్టిక్. అట్టిపండ్ల కవర్ తీసుకొస్తారు చూడండి, ప్లాస్టిక్. సన్ఫ్లవర్ ఆయిల్, ఫ్రీడమ్ రిఫైన్ ఆయిల్ ప్యాకెట్లు తీసుకొస్తారే, ప్లాస్టిక్. ఇంట్లో సరుకులన్నీ దాచిపెట్టుకుంటారే, ప్లాస్టిక్. వీటిని మనం బంద్ చేయాలి. వేడి ఇప్పుడు నాకు బాధేసే విషయము, అక్కడికి వెళ్ళాను నేను. అక్కడ ట్యాంక్ దగ్గరికి వెళ్తే లోపల మన ఇస్తరాకులు ఉన్నాయా, ఇస్తరాకుల పైన గ్రీన్ కలర్ లేయర్ ఉంటుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ ప్లేట్. ఆ ప్లేట్ యొక్క కవర్ దానిలో ఉన్నాయి. ఐ థింక్ ఆల్మోస్ట్ అది నా చూస్తే 45 days పైన ఉన్నట్టున్నాయి. ఆ కవర్ అందరూ మునుగుతుందా? ఆ ప్లేట్లో మనం తింటాం. బయటికి వెళ్ళి మనకేంటంటే మనం బిజీ. దేనికి బిజీ తెలుసా?
ఆరోగ్యం పాడు చేసుకోవడానికి బిజీ. ఈ రోజు నుంచి ఈ జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో వాళ్ళందరికీ ముఖ్యంగా చెప్తున్నాను, పేపర్ గ్లాసుల్లో టీస్ కూడా తాగకూడదు. 1500 కప్పులు కనుక దాటితే పేపర్ గ్లాసుల్లో తాగితే డైరెక్ట్ మైక్రో ప్లాస్టిక్స్ అల్ట్రాసౌండ్లో మీకు కనిపిస్తాయి. ఒక్క స్టీల్ ఫ్లాస్క్ అక్కడ కనిపిస్తుంది. రియల్లీ అప్రిషియేట్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరికీ మేడం, ఒక చిన్న టీ గ్లాసెస్ సీరియల్ నెంబర్స్ పెట్టేసుకొని అవి పెట్టుకొని మీరు కూడా బయట జ్యూస్ తాగిన ఎక్కడ తాగినా మీ గ్లాసెస్ మీరే క్యారీ చేయాలి. నాన్న బయటకు వెళ్తున్నప్పుడు బాధ్యతగా ఒక బ్యాగ్ తీసుకెళ్ళమని చెప్పాలి. నాన్న బయటికి బ్యాగ్ తీసుకెళ్లకుండా సరదాగా వెళ్ళిపోయాడు అనుకో, సినిమా హీరోలాగా వెళ్ళిపోయారు అనుకోండి, వచ్చేటప్పుడు విలన్ లాగా 10 కవర్లు ఇంటికి తీసుకొని వస్తాడు. నాన్న హీరో అవ్వాలా విలన్ అవ్వాలా? మరి హీరో చేయాల్సిన బాధ్యత ఎవరిది? మనది కాదు, మీది. మనది కాదు, ఇదే తప్పు. ఏది చేయాలో మీరు చేయండి సార్, అట్లా కాదమ్మా. ఈరోజు నాన్నకు చెప్తావా బయటికి వెళ్ళేటప్పుడు క్లాత్ బ్యాగ్ తీసుకెళ్ళమని? ప్లాస్టిక్ బ్యాగ్ ఇప్పుడు నగేష్ చెప్పాడు, బోర్డు పెట్టండి సార్ ప్లాస్టిక్ గురించి అని చెప్పి. బోర్డు పెడతాం, 1000 రూపాయలు ఖర్చు పెడతాం, వచ్చిన అందరూ ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతారు. క్యాంపస్లోకి దాన్ని రాకుండా కాపాడాల్సింది ఎవరు? ఈ స్టూడెంట్సే. ఈ రోజు నుంచి ఎక్కువ సమయం లేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం, మాకు కొంచెం ట్రావెల్ టైము కొంచెం బ్లాకేజ్ అయింది. బట్ వీళ్ళందరూ కొంతమంది ఎర్త్ లీడర్స్ మాకు ట్రైనింగ్ సెంటర్కి వస్తారు యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. మీకు అఫీషియల్గా ప్రొసీడింగ్ ఆర్డర్ వస్తుంది డిపార్ట్మెంట్ నుంచి. అప్పుడు వచ్చినప్పుడు ఎర్త్ లీడర్స్ వరకు నేను ట్రైన్ చేస్తాను. స్కూల్లో వేస్ట్ని సెగ్రిగేట్ చేసే ముందు చెత్తని రెడ్యూస్ చేయండి. చెత్తని ఏం చేయాలి? ఏమీ లేదు, వాళ్ళలో ఉన్న వేస్ట్ని తీసేశాను అని చెప్పిన గొప్ప గురువులు మన టీచర్స్ అమ్మ. అలాంటి వాళ్ళు ఊరి బయట ఎకరం పొలం కొనుక్కొని 10 ఏళ్ళు పక్కన పెట్టుకున్నా కూడా ఒక 15 లక్షలు 50 లక్షలు డబ్బులు సంపాదిస్తే వాళ్ళ పిల్లలకి ఇవ్వాల్సిన టైం కన్నా మీకు టైముని కేటాయించి గడియారంలో ముళ్ళును కూడా చూసుకోకుండా వాళ్ళ పిల్లలతో కూడా ఇంత కేర్ఫుల్గా ఉంటారో తెలియదు. కానీ మీ అందరి కోసం వాళ్ళ జీవితాలు త్యాగం చేసి ఇక్కడికి వస్తున్న గురువులందరికీ దైవాంశ సంభూతులు. Myself Madhiha from 9th grade. I am here to speak about Council for Green Revolution. We very happy to hear so many plants, medical plants are planted in our playground. Because we are most all depending upon English medicines like tablets, injections and syrups. But if we use these medical plants in our daily life, we can improve our immunity power and no need to use these English medicines. For example, if we use tulasi in our daily life, we will protect our health from cold and cough. There are 20 types of plants in our school ground. Thank you. My name is Abna. I am studying in 6th standard. Today I am telling about medicinal plants. రణపార చెట్టు. ఈ చెట్టు వల్ల మనకు కలిగే లాభం ఏంటంటే, ఈ రణపార చెట్టు మన కిడ్నీలలో రాళ్ళను కరిగిస్తుంది. అలాగే తులసి చెట్టు మనకి దగ్గు ఇలాంటి జబ్బుల నుంచి తొలగిస్తుంది. అరకు చెట్ల వల్ల మనకు జలుబు దగ్గు ఇట్లాంటి ఆరోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది. సరస్వతి చెట్టు మన జ్ఞాపక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. అలోవెరా చెట్టు మన చర్మ వ్యాధుల నుంచి అలాగే మన చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. ప్రధాన ఉపాధ్యాయులకు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ, నా తోటి విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. చెట్లు అనేవి మనకి ప్రకృతి ప్రసాదించిన ఒక వరం. వాటిని మనం ఎంత బాగా రక్షించుకుంటే అవి మనల్ని అంత బాగా రక్షిస్తాయి. అందులో ముఖ్యంగా మనకు ఉపయోగపడేవి మెడిసినల్ ప్లాంట్స్. వాటిని మనం పెంచడం వల్ల మనకు ఎన్నో అనారోగ్యాలు తొలగించుకోవచ్చు. మనం డైలీ చూస్తూనే ఉంటాం చాలా చెట్లు, కానీ మనం ఎక్కువగా పట్టించుకోము. ఎందుకంటే ఇప్పుడు జ్వరం వచ్చినా, హెడేక్ వచ్చినా, ఏ చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఒక ట్యాబ్లెట్ తెచ్చుకుంటాం, వేసుకుంటాం. దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ అవి ఎవరు పట్టించుకోరు. మనం ఇప్పుడు మన స్కూల్లో 20 టైప్స్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ని నాటినాం. వాటి వల్ల మనకు చాలా యూజెస్ ఉన్నాయి. అలాగే ఇంతకుముందు కూడా ఉన్నాయి మన స్కూల్లో. నీమ్ ట్రీ, వేప చెట్టు వల్ల మనకు చాలా యూజెస్ ఉంటాయి. దాని నుండి ఆక్సిజన్ కూడా వస్తుంది. వేప పుల్లతో
దంతాలని శుభ్రం చేసుకోవడం వల్ల మన దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే ఆకుల వల్ల మనకు దురద లాంటి ఏమైనా సమస్యలు ఉంటే తొలగిపోతాయి. అదేవిధంగా రణపాల చెట్టు, దానివల్ల మన కిడ్నీలకు ఏదైనా స్టోన్స్ లాంటివి ఉంటే అవి రోజు ఒక ఆకులు తినడం వల్ల తొలగిపోతాయి. తులసి చెట్టు ఆకులు రోజు ఒక ఆకు తినడం వల్ల మనకి కాఫ్ లాంటివి ఏమీ రావు, ప్లస్ నోటిలో ఉండే దుర్వాసన పోతుంది. తులసి ఆకులతో ఆవిరి పట్టడం వల్ల కాఫ్, హెడేక్ అవంతా పోతాయి. అండ్ శంకుపూలతో టీ చేసుకొని తాగడం వల్ల మైగ్రేన్, హెడేక్ తగ్గుతుంది. 9th స్టాండర్డ్. పచ్చని చెట్టును నేనే, ప్రాణాయువు పట్టును నేనే, కొలిచేటి కొమ్మను నేనే, కాపాడే అమ్మను నేనే. పచ్చని చెట్టును నేనే, ప్రాణాయువు పట్టును నేనే, కొలిచేటి కొమ్మను నేనే, కాపాడే అమ్మను నేనే. అందమైన ప్రకృతి నేనే, అడవమ్మ ఆకృతి నేనే. అందమైన ప్రకృతి నేనే, అడవమ్మ ఆకృతి నేనే. ప్రకృతిని ఆస్వాదించు, ప్రేమతో నన్నే పెంచు. ప్రకృతిని ఆస్వాదించు, ప్రేమతో నన్నే పెంచు. పచ్చని చెట్టును నేనే, ప్రాణాయువు పట్టును నేనే, కొలిచేటి కొమ్మను నేనే, కాపాడే అమ్మను నేనే. పసిపిల్లల ఊయల నేనే, అమ్మమ్మల ఆసర నేనే. పసిపిల్లల ఊయల నేనే, అమ్మమ్మల ఆసర నేనే. అన్నదాత నగలి నేనే, సద్దిగట్టే ఆకును నేనే. అన్నదాత నగలి నేనే, సద్దిగట్టే ఆకును నేనే. పచ్చని చెట్టును నేనే, ప్రాయవును పట్టును నేనే. ప్రకృతి